హాయ్ హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ దివ్యాస్ హ్యాపీ హోమ్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అండి. ఈ వ్లాగ్ అందరు చూసేయండి. మార్నింగ్ లేవగానే వెదర్ ఇలా ఉంది, చాలా బాగుంది, ఫాగీగా ఉంది. ఈ వెదర్ ఇలానే చూస్తూ ఉండాలనిపిస్తుంది, కానీ తప్పదు కదా, మనకు పనులు ఉంటాయి. ఇంకా రోజు మా పాపకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా మా ఆయనకు చెప్పాను కట్ చేయమని. ఇంకా మా బాబుని చూసుకుంటూ మా ఆయన కట్ చేస్తుంటే ఎలా చేశాడో చూడండి మా బాబు. ఇంకా మొత్తం వాటిని నేను ఒక దగ్గరికి పెట్టుకున్నాను. ఇంకా తర్వాత ఇక్కడ నేను పోపు వేసుకుంటున్నాను బెండకాయలకి. ఇంకా మా బాబు లేస్తే ఇంకా అసలు నాకు పని కానే కాదు. నేను లేచిన వెంటనే లేస్తాడు వాడు కూడా, అస్సలు పడుకోడు. ఇక్కడ ఇంకా పాలు కూడా పెట్టేశాను, అవి వేడైపోయాయి, అదే కాగిపోయాయి అవి. ఇంకా పోపు కూడా తర్వాత వేగిపోయింటే ఇక్కడ నేను బెండకాయలు కూడా వేసాను. బెండకాయలు వేసి పసుపు ఉప్పు వేసేసి ఇంకా వేయిస్తున్నాను. ఇవి వేపడానికి చాలా టైం పడుతుంది కదా, నేను సిమ్లోనే పెట్టి వేయిస్తాను. కొంచెం బంక ఉంటాయి కదా, ఇంకా వాటి వల్ల కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ రైస్ కూడా పెట్టేస్తున్నాను. ముందే లేస్తూనే ఇంకా రైస్ కడిగి పెట్టేస్తాను నేను. ఇంకా అవి నానుతాయి. ఇంకా ఇలా కొంతసేపు ఉన్నాక, ఒక అరగంట ఉన్నాక ఇంకా పెట్టేస్తాను. అవి నానితే ఇంకా బియ్యం పెట్టేస్తే ఇంకా అన్నం కూడా అయిపోతుంది కదా. ఇంకా అన్నం అయింది. ఇంకా అన్నం అయింటే ఇక్కడ ఇడ్లీకి కూడా పెట్టేశాను ఆల్రెడీ. ఇంకా ఇక్కడ బెండకాయలు కూడా వేగిపోయి ఉంటే ఇంకా పప్పుల పొడి ఉంటుంది కదా, అది వేసాను. ఇంకా నేను ఆల్మోస్ట్ ఇదే పప్పుల పొడి వాడతాను ప్రతి ఫ్రైలోకి, ఎందుకంటే కొంచెం కారం తక్కువ ఉంటుంది కదా, మా పాపకి బాగా తింటుంది ఇలా అయితే. ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. పప్పుల పొడి వేసాక 2 to 3 minutes వేయిస్తే సరిపోతుంది. ఇంకా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇంకా తర్వాత ఇడ్లీ అయ్యాక మా బాబుకు నెయ్యి వేసి పెట్టేశాను. మా ఆయనకి ఇచ్చాను, పెడుతున్నాడు ఆయన. ఇంకా ఆయన పెడుతుంటే ఇక్కడ నేను ఇంకా పాలు కలుపుకుంటున్నాను, అదే కాఫీకి, నాకు మా అత్తయ్యకి. మా బాబుకి ఆల్రెడీ మార్నింగ్ తాపేశాను, వాడు లేస్తూనే వాడికి తాపేస్తాను, కొంచెం గ్యాప్ ఉంటుంది కదా. ఇంకా తర్వాత టిఫిన్ అయ్యాక ఇంకా మా బాబుకి టిఫిన్ పెడతాను. ఇంకా లేస్తూనే వాడికి పాలు తాపిచ్చేస్తాను. ఇక్కడ నేను ఇంకా మా అత్తయ్యకి కాఫీ కలుపుకుంటున్నాను. ఇంకా అది తాగాక ఇంకా మా పాపను లేపి రెడీ చేస్తాను. ఇంకా తర్వాత మా పాప ముందు రోజుది పుదీనా చట్నీ ఉంటే తినమంటే అది వద్దంటే ఇంకా అప్పటికప్పుడు నువ్వులు పల్లీలు పొడి వేసేసి ఇంకా ఒక పచ్చిమిర్చి వేసి ఆనియన్ వేయించి ఇంకా చట్నీ చేసి పెట్టాను తనకి. దీన్ని మా పాప వైట్ చట్నీ అంటుంది. దేంట్లోకైనా తను వైట్ చట్నీ వే అంటుంది, దోశలోకైనా ఇడ్లీలలోకైనా ఇది ఉంటే చాలు మా పాపకి. ఇంకా తర్వాత మా పాప వెళ్ళిపోయింది తిన్నాక. ఇంకా తర్వాత నేను మొత్తం పని చేసేసుకున్నాను. ఇంకా తర్వాత ఇంకా నేను 10:30 అలా అయింది. ఇంకా నేను అప్పుడు తింటున్నాను ఇడ్లీని. ఇంకా తర్వాత మా బాబుకి 11 అలా అయింటే ఇంకా ఇలా కొంచెం ఆలు వేయించి పెట్టాను, పసుపు సాల్ట్ వేసి ఆయిల్ వేసి వేయించి పెట్టాను. బాగా తింటాడు మా బాబు, ఇది తనకి ఇష్టము. ఇలా వేయించి పెడితే ఏదైనా క్యారెట్ అయినా అలానే తింటాడు. ఇంకా తర్వాత ఇక్కడ నేను ఆఫ్టర్నూన్ కోసం పప్పుకు వేస్తున్నాను. ఇంకా ముందే నానబెట్టి పెడితే ఇంకా 12కి అలా చేస్తాను ఫ్రై. ఇంకా పప్పు ఇప్పుడు జస్ట్ నానబెడతాను, పప్పు అన్నీ వేసేసి నానబెట్టేస్తాను. ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేస్తే 12కి అలా గ్యాస్ పై పెడతాను. ఇంకా మా బాబు ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు త్వరగా చేసేసుకుంటాను పని. ఇంకా రైస్ కూడా కడిగిపెట్టేశాను. ఇంకా తర్వాత ఇంకా 12కి అలా పెట్టేశాను. ఇంకా మొత్తం నాకు 12:30కి 12:45కి మొత్తం వంట అయిపోతుంది. ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయింది, విజిల్ అయిపోయింటే ఇంకా నేను ఇక్కడ ఎనుపుతున్నాను పప్పును. ఇలా ఎనిపేసి ఇంకా తర్వాత పెట్టేసుకోవడమే పప్పుకు, అంతే. ఇంకా పప్పు రెడీ అయిపోయింది. ఇంకా మా బాబుకు కొంచెం నెయ్యి వేసి పప్పు లైట్గా వేసేసి ఇంకా పెట్టేశాను మా బాబుకు. ఇంకా మా బాబు తిన్నాక పడుకున్నాడు వాడు. ఇంకా తర్వాత ఇక్కడ నేను
ఇంకా నేను తింటున్నాను. ఇంకా తర్వాత నేను ఆమ్లెట్ వేసాను. ఇంకా శనక్కాయల పొడి, ఆమ్లెట్, పప్పు, ఇంకా పెరుగు ఉంది. ఇది మా లంచ్ వచ్చేసి ఈరోజు. తర్వాత ఏం షూట్ చేయలేదు. ఈవినింగ్ వచ్చేసి ఇంకా నెయ్యి అయిపోయింది బయట ఉండేది. ఇంకా అందుకే ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, అది బయట పెడుతున్నాను. రూమ్ టెంపరేచర్ వచ్చేసాక ఇంకా నేను కొంచెం వెయిట్ చేసేసుకొని వాడుకుంటాను దీన్ని. ఇంకా తర్వాత మా పాప వచ్చేసింది ఇంటికి. 5 అలా అయింది టైము. మా పాప 5కి వచ్చేస్తుంది. ఇంకా మా పాప వచ్చేసాక ఇంకా తనని ఫ్రెష్ అప్ చేసేసి తనకి స్నాక్స్గా ఈరోజు కమలా పండు ఉంటుంది కదా, అది ఇంకా మార్నింగ్ నేను బాదం పప్పు నానబెట్టేశాను. ఇంకా అది పెడుతున్నాను. మా పాప డ్రై ఫ్రూట్స్ బాగానే తింటుంది, ఏం గోల్ అయితే చేయదు, బాగానే తింటుంది ఏమి ఇచ్చినా. ఇలా ఈరోజు గడిచిపోయింది. ఇంకా నైట్కి వచ్చేసి ఇంకా పప్పు ఉండింది, ఇంకా అదే తినేసాము నైట్కి వచ్చేసి మేము. ఇంకా అంతే అండి, ఈరోజు వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. నా వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. తర్వాత లాస్ట్ వరకు చూడండి నా వీడియోస్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే. మీకు ఈ వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.